దానికి ఒక చిన్న కథ చెప్పు. మా నాన్న నాకు 5 మామిడి పండ్లు ఇచ్చారు, నేను 5 తిన్నా. ఇంకెనిమిదిలో నాకు లెక్క పెట్టి చెప్తున్నారు. వెరీ గుడ్ బాయ్. అంటే ఎన్ని తిన్నావు? 5 తిన్నాయి. ఎనిమిదిలే. వెరీ గుడ్. సంజన ప్రాబ్లం చదువమ్మా. 9 మైనస్ దానికి చిన్న కథ చెప్పు, నాకు ఏదో స్టోరీ చెప్పు. ఎన్ని ఇచ్చాడు? వింటున్నాను. ఇంకెనిమిదిలో నేను లెక్క పెట్టి చెప్పాలి. ఓకేనా? ఇంకెనిమిదిలే తల్లి. 8 2 సంతరపల్లి మిగిలే, అవి నాకు ఇచ్చేస్తావా? రైట్, వెరీ గుడ్. జస్వంత్ కమాన్. ముందు జస్వంత్ ప్రాబ్లం చదువు. దానికి వచ్చిన కథ చెప్తున్నారు. ఎన్ని ఇచ్చేది? 4 ఇవన్నీ తిన్నావు. 4 తింటే ఎన్ని మిగిలితే నాకు గీతలు గీసుకొని లెక్క పెట్టి చెప్పు. ఎన్ని తింటావు దాంట్లోనే? తినే 4 ఎన్ని మిగిలే? 0 రాసుకో. అంటే 4 ఇస్తే 4 తినేసావు. ఏం మిగిలాయా? నాకేం లేవైతే వెళ్ళిపో. ఏమన్నా చెప్తా? తొందర చేయ. దానికి స్టోరీ ఎంతో ఛాన్స్ ఎంత వచ్చింది? దానికి ఛాన్స్ చెప్పాలి. దానికి పని చెప్పు. అమ్మా వెరీ గుడ్. నెక్స్ట్ రామ్ చరణ్. 0 ఎట్లా వచ్చింది? 4 తీస్తావా? మీనాక్షి ఆన్సర్ ఎంత మిగిలింది? దానికి 5 స్టోరీ చెప్తావా? చెప్పు. నేను ఒక నోట్ అందులో 74 పేజెస్ ఉంటే అందులో మా ఫ్రెండ్ 34 పేజెస్ కావాలంటే చూపిస్తే ఇంకా 40 పేజెస్ చూడాడు. ఫ్రెండ్ నోట్బుక్ లో ఫ్రెండ్స్ కి 34 ఇస్తాడట. అలా పేరు చెంపకూడదమ్మా. ఓకేనా? ఇంకా కావాలంటే కొత్త బుక్ ఇవ్వాలి తప్ప ముందు పేరు చింపకూడదు. నువ్వు చదువు. 85 - 30 ప్రాబ్లం చేయండి. ఆన్సర్ ఎంత వచ్చింది? 5 బాగా రాస్తుంది. ఎస్ఆర్ రాస్తాను. ఎగైన్ మంచి రాయ్. దానికి స్టోరీ చెప్పు. ఒక తోటలో 85 జామ చెట్లు ఉంటే వానగల వస్తు అనగల 30 కింద పడిపోయినాయి. 55 మిగిలిన. వెరీ గుడ్. కృష్ణప్రసాద్ ప్రాబ్లం చెప్పు. 66 - 30 చేయి.